హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్, జీడీ గ్రౌండ్ డ్యూటీ పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ, సహస్ర సీమా బల్ ఎస్ఎస్బి, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు, అస్సాం రైఫిల్ ఏఆర్లో రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎస్ఎస్బిలో సిపాయి పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి ఓపెన్ కాంపిటేటివ్ పరీక్షను నిర్వహిస్తుంది. 10వ తరగతి విద్యార్థి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనే 3 దశల్లో తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇక జీతభత్యాల విషయానికి వస్తే పే లెవెల్ 1 కింద ఎన్సీబీలో సిపాయి ఉద్యోగాలకు 18,000 నుంచి 56,900 రూపాయలు, అలాగే ఇతర పోస్టులకు పే లెవెల్ 3 కింద 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే మొదటగా అభ్యర్థులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, వైద్య పరీక్షలు, తర్వాత ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రశ్నపత్రం సిబిఎస్ఈ విధానంలో ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలకి 160 మార్కులు కేటాయించారు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 20 ప్రశ్నలకి 40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలకు గాను 40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలకు గాను 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ నుండి 20 ప్రశ్నలకు గాను 40 మార్కుల చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి వచ్చేసి 1 గంట అనగా 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఉన్నది. దరఖాస్తు రుసుము వచ్చేసి మహిళలు, ఎస్సీ ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక మిగతా అభ్యర్థులు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల విషయానికి వస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో సెంటర్లు అయితే ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు తేదీలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభమైనాయి. అలాగే అక్టోబర్ 14వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 14, అలాగే ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ 15. దరఖాస్తు సవరణ తేదీలు అనగా ఎవరైనా మిస్టేక్స్ చేసుకున్నట్లయితే నవంబర్ 5వ తేదీ నుండి నవంబర్ 7వ తేదీ వరకు వారికి అవకాశం ఇచ్చారు. అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నది. కావున ఇంతటి భారీ స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి అర్హత గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై చేసుకొని మీ వంతు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.